పప్పు అనమాట ఎక్కువ వస్తుంది ఐటమ్ కూడా 150 180 అవుతుంది హీట్. ఈ హీట్లోనే హాఫ్ అన్ అవర్ ఉంటే అవి రెడీ అవుతుంది మేడం. 150 to 180 ఎగ్ పప్పు. నేను కేకులు రెడీ చేసి అక్కడ పెట్టాను మేడం. అది ఏమంటే కరెంట్ లేదు. కిలో కేక్ ప్లేట్ మిషన్ అది దీంట్లో వచ్చి పిండి దీనిలో మిక్స్ అవుతుంది. దీనిలో మిక్స్ అయిన తర్వాత ఈ అచ్చులో పెడతాను అనమాట. ఈ అచ్చులో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1.5 hour అవుతుంది రైస్ అయ్యేదానికి. రైస్ అయిన తర్వాత 150 160 ఉండాలి టెంపరేచర్. పెట్టిన తర్వాత ఈ హీట్లో పెడతాను అనమాట. దీనిలో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రెడ్ రెడీ అయిపోతుంది. బన్ అయితే ఈ విధంగా అవుతుంది. ఇది బన్. ఇది పప్పులు అయితే ఇప్పుడు రెడీ అయినాయి, బయట పెట్టాను. బ్రెడ్ అయినా బన్ అయినా అన్ని సేమ్ టెంపరేచర్, అంత సేమ్ టెంపరేచర్, సేమ్ పిండినే, సేమ్ మిక్సింగ్నే. దీనికి అదే దాని బట్ కేక్ మాత్రం డిఫరెంట్. ఓన్లీ ఎగ్ మాత్రం కేక్, ఎగ్ మైదా చక్కెర మాత్రం కేక్. ఇంగ్రీడియంట్స్ ఎగ్ మైదా షుగర్. కస్తూర్బా గాంధీ ఓగుల్దేవరి చెరువు నుంచి స్టూడెంట్స్ వచ్చాము, 9th క్లాస్ స్టూడెంట్స్. మేము ఇండస్ట్రియల్ విజిట్ చేయడానికి శివ బేకరీకి వచ్చినాము. ఒడిస్సీలో ఉండే శివ బేకరీకి వచ్చినాము. ఫుడ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్ మీద పిల్లలకు ఆహార సంరక్షణపై అవగాహన ఎలా ఏర్పడుతుంది అనే దానికి సంబంధించి ఫ్యూచర్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనే ట్రేడ్ తీసుకోవడం వల్ల, ఫుడ్ ప్రాసెసింగ్ అనే సబ్జెక్టు తీసుకోవడం వల్ల స్కిల్స్ డెవలప్ అవ్వడం జరుగుతుంది పిల్లలకి. ఈ టైమ్స్ లెర్నింగ్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ అవకాశాన్ని మాకు కల్పించారు.